ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్ విచారణ జరుగుతున్నప్పుడు విచిత్రమైనటువంటి వాదనలు, ఆరోపణలు తెర మీదకి వస్తున్నాయి. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేశారు, ఎవరి కోసం చేయించారు, ఎవరెవరు ఇందులో బాధ్యులుగా ఉన్నారు, బాధితులు ఎవరు, బోల్డ్ అంత హై డ్రామా అయితే కొనసాగుతోంది. యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్తో పాటుగా గతంలో వచ్చినటువంటి అంశాలన్నీ ఇప్పుడు కొలెక్కి వస్తాయా లేదా? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం అండి. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. చట్టం తన పని తాను చేసుకుపోతోంది. మధ్యలో బీఆర్ఎస్ ఎవరైతే పాత్రదారులు, సూత్రధారులు, బాధితులు వీళ్ళకి సంబంధించి అవుతున్నటువంటి 2 రోజుల సిట్ విచారణలు అయ్యాయి. కంక్లూజన్ ఏమొచ్చింది? అసలు పగబట్టారా, కుట్ర పన్నుతున్నారా? 2 సంవత్సరాల నుంచి అవుతుంది విచారణ, 2 రోజులు కాదు. 2 రోజులు ఇప్పుడు వీళ్ళు వచ్చారు. ఒకటమ్మా, ఈ ప్రపంచంలో ఫోన్ ట్యాపింగ్ చేయని ప్రభుత్వం అంటూ ఉండదు. నేను వరల్డ్ అన్న, నేను నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచంలో ఫోన్ ట్యాపింగ్ చేయని ప్రభుత్వం ఉండదు. ఇంకోటి, ట్యాపింగ్ చేసినా చేయకపోయినా ఏ ఫోన్లో సీక్రెట్ అనేది ఉండదు. ఎందుకంటే అన్నీ కూడా ఇప్పుడు మనం ఫోన్ మాట్లాడుతుంటేనే ట్యాప్ అయిద్దని కాదు. ఊరికే ఇట్లా ఫోన్ ఇట్లా పెట్టండి మీరు, అక్కడ వాళ్ళది ఏదైతే సెంటర్ ఉంటుందో ఈ ఫోన్ తయారు చేసిన వాళ్ళది, వాళ్ళు అనుకుంటే ఇట్లా ఉన్నప్పుడు కూడా మనదంతా వాళ్ళు ట్యాప్ చేయగలుగుతారు. అక్కడ అన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి. ట్యాపింగ్ గవర్నమెంట్ చేసినా చేయకపోయినా వాళ్ళ దగ్గర అన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి, విజువల్స్, ఎవ్రీథింగ్. సర్వీస్ ప్రొవైడర్ల దగ్గర అన్నీ కూడా. సపోజ్ మీ ఫోన్ ఇంకొకరికి ఇచ్చారనుకోండి, ఇచ్చినప్పుడు ఒక 1 మినిట్ కనుక మీరు వాష్రూమ్కో పక్క రూమ్కో పోయొచ్చే లోపల మీ ఫోన్ వెనకాలన్న సిఆర్ఎన్ నంబర్ ఏదో ఉంటుంది, అది ఆ ఒక్క నంబర్ కనుక వాళ్ళు తీసుకోగలిగితే మీరు ఫోన్ ఆన్ చేసినప్పుడల్లా వాళ్ళకి అలర్ట్ సౌండ్ వస్తుంది. మీరు ఏం చూస్తున్నారో వాళ్ళు కూడా అదే చూస్తారు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో స్పష్టంగా వాళ్ళు వినగలుగుతారు. అంత ఫోన్ ట్యాపింగ్ అంటే ఏదో టెక్నాలజీ ఇజ్రాయెల్ నుంచి రావాలి, పట్టుకోవాలి, ఇవన్నీ ఏం లేదు. నాకు ఒకసారి ఒక సైంటిస్టు ఉద్యమ కాలంలో నాకు ఫోన్ చేశాడు. ఇది ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఫోన్ చేసి, ఆయన తెలంగాణ అతను, చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు. అయితే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారట. ఆయన ఉన్నది డిఫెన్స్ సంబంధించిన దానిలో. అయితే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారట, ఫోన్లు ఎట్లా ట్యాప్ చేయొచ్చు, మీరు జాగ్రత్తగా ఉండాలి, మీ ఫోన్ ఆడమర్చి కూడా ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయొద్దు, మీది ట్యాప్ అవుతుంది, మీరు చాలా అత్యంత సీక్రెట్ ఆర్గనైజేషన్లో ఉన్నారు. అయితే ఆయన ఏం చేసిండంటే, ఆయన తెలంగాణ క్యూరియాసిటీతోని యంగ్ సైంటిస్ట్, ఆయన ఏం చేశాడు, కావూరిది, లగడపాటిది, ఇంకొకరిది ఎవరిదో 3 నంబర్స్, సుబ్రహ్మణ్యుడిది అనుకుంటా, ఎట్లా వాళ్ళ ఫోన్లను ఆయన అంటే నంబరు ట్యాప్ చేసిండో మనకు తెలియదు. బట్ ఆయన 24 గంటలు వీళ్ళు మాట్లాడేటి, వీళ్ళు చూసేటి, ఎవ్రీథింగ్ ఏంటంటే ఆయన పేర్లు కూడా చెప్పిన కదా మీకు. అయితే ఆ రోజుల్లో ఇది 2006, 20 ఇయర్స్ బ్యాక్, అప్పుడే ఆ టెక్నాలజీ ఉంది. అయితే ఆయన అంటే నేను నమ్మలేదన్న, నేను నమ్మను, నువ్వు ఇది సాధ్యం కాదు, అది పోలీస్ డిపార్ట్మెంట్లో హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇస్తేనే ఆ టెక్నాలజీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే నేను ఒక నంబర్ అడుగుతాను, నీకైతే రహస్యాలు ఏమి ఉండవు కదా, నీ ఫోన్ వెనకాల ఒక నంబర్ ఉంటుందా చెప్పు అన్నాడు. నేను చెప్పేసాను నంబర్. చెప్పగానే ఇప్పుడు మీరు ఏదన్నా ఓపెన్ చేయండి అన్న, మీరు ఏం చూస్తున్నారో నేను చెప్తా అన్నాడు. నేను ఏదో పాట ఓపెన్ చేశాను అని చెప్పేసిండు నాకు. మీరు కాల్ చేసి మీరు ఈ పాట చూస్తున్నారు అన్నాడు. కన్వర్జేషన్ కూడా నేనేం మాట్లాడుతున్నానో చెప్పేసిండు ఆయన. అంటే నథింగ్ ఈజ్ సీక్రెట్, వాళ్ళకి తెలియదు ఇది, వాళ్ళు అలవోకగా తెలంగాణకు వ్యతిరేకంగా ఈ రకంగా మాట్లాడుకుంటాను, మీరు కేసీఆర్ గారికి చెప్పండి అని చెప్పి, మీ నంబర్ నాకు తెలిసిపోయింది కాబట్టి మీరు ఏదైనా సీక్రెట్స్ ఉన్నప్పుడు ఈ ఫోన్ పక్క పెట్టి వేరే ఫోన్ నుంచి మాట్లాడుకోండి అని చెప్పాడు. ఓకే, అంటే అది ఎవరైనా ట్యాప్ చేయగలిగే టెక్నాలజీ వచ్చిందమ్మా. ఏది ఎన్క్రిప్టెడ్ అని అంటాం వాట్సాప్, ఇట్స్ నాట్ ఎన్క్రిప్టెడ్, ఎండ్ టు ఎండ్ అనేది అంటారు. అయితే ఎప్పుడు అంటే వాళ్ళకు అమౌంట్ పే చేస్తే వాళ్ళు ఇచ్చేస్తారు. మన దేశంలోనే కొన్నిసార్లు ప్రభుత్వాలు వాళ్ళకు పెద్ద మొత్తం పే చేసి
వాళ్ళు అది కోడ్ తీసుకుంటారు. అంటే ఈవెన్ వాట్సాప్ కూడా సేఫ్ కాదు. ఇప్పుడేదో సిగ్నల్, అవును, తర్వాత ఫేస్ టైం ఇవి సేఫ్ అని అంటున్నారు. బట్ ఇప్పుడు అది కూడా వచ్చింది కదా, వాట్సాప్ కాల్లు సిగ్నల్స్తో ఎన్ని కాల్స్ చేశారో కూడా వీళ్ళ దగ్గర లిస్ట్ ఉంది అనేది. సిగ్నల్ కూడా సేఫ్ కాదు అనేది సేఫ్ అర్థమైపోతుంది. కాదు. ఫేస్ టైం కొంతవరకు యాపిల్ కాబట్టి ఇప్పటివరకు అయితే ఫేస్ టైంను ట్యాప్ చేసినట్టు కనబడదు మనకు. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ప్రతి గవర్నమెంట్లో ట్యాపింగ్ అనేది ఉంటుంది. 100% ట్యాపింగ్ ఉండొచ్చు, కానీ ట్యాపింగ్ విత్ పర్మిటెడ్ లిమిట్సా కాదా అనేది ఇంపార్టెంట్. సో పర్మిటెడ్ లిమిట్స్ అనే దాన్ని ఎవరు ఫాలో అవుతారు? అరే వీళ్ళని మనం ఫాలో చేయొద్దు కదా, వద్దు ఇది పర్మిటెడ్ లిమిట్స్లో లేదు అనేది అది ఆలోచిస్తారంటారా? నేనేమంటున్నామా, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ల చేతుల్లోనే పర్మిషన్స్ ఇచ్చేది ఉంటుంది. వాళ్ళు ఎందుకు బాధ్యతను విస్మరిస్తున్నారు? ఇప్పుడు 5 ఏళ్ళకు ఒకసారి మారే రాజకీయ నాయకులకు వాల్యూస్ లేవు అనుకుందాం. వాళ్ళు శత్రువుల ఫోన్లు కానీ వాళ్ళు ఇష్టమైన వాళ్ళ ఫోన్లు కానీ అన్నీ కూడా ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేయమని చెప్తారు. వీళ్ళు ఎందుకు చేయాలి? ఫస్ట్ ముద్దాయి ఎవరు ఇక్కడ? ఇప్పుడు హోమ్ సెక్రటరీ దగ్గర 650 నంబర్స్కి ట్యాప్ చేయడానికి పర్మిషన్ తీసుకున్నట్టుగా మీడియాలో వచ్చింది. అది కూడా లీకే, బట్ అది ఎంతవరకు కరెక్టో వాళ్ళు కన్ఫర్మ్ చేయాలి. అంతవరకే పరిమితం కావాలి. హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇస్తున్నాడు అని అంటే ఆయన ఒక్కొక్కటి వెరిఫై చేసి ఇస్తాడు. ఇది అన్నెసరీగా ఇస్తున్నానా లేదా ఇది అవసరమా? అయితే ఆయన హోమ్ సెక్రటరీ పరిధిలో క్రిమినల్స్, ప్రివెంటివ్ క్రైమ్ కోసం, టెర్రరిస్టుల యాక్టివిటీ కోసం, నక్సలైట్స్ యాక్టివిటీ కోసం వీటి వరకే ఆ పరిమితి ఉంటుంది. ఇతర రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయమని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినా కూడా, రాతపూర్వకమైన ఆదేశాలు ఇచ్చినా కూడా అవి చేయకూడదు. ఓన్లీ ఆయన డ్యూటీ ఏంది? హోమ్ సెక్రటరీకి ఎందుకు పెట్టారు అది? ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్లో ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇస్తేనే టెలికాం వాళ్ళు సహకరించాలని ఉంది. అటువంటప్పుడు హోమ్ సెక్రటరీ ఎవరి ఫోన్ పడితే వాళ్ళ ఫోన్ చేయమంటే చేస్తాడా? ఆయనకు దానికి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేది ఉందా? ప్రివెంటివ్ ఉన్నదా? దీన్ని పట్టుకోవడం వల్ల క్రైమ్ డిటెక్ట్ అవుతుందా? లేకుంటే క్రైమ్ను ప్రివెంట్ చేయవచ్చా? లేకుంటే టెర్రరిస్ట్ యాక్టివిటీని ప్రివెంట్ చేయవచ్చా? టెర్రరిస్టుల నెట్వర్క్ను బయటికి తీయవచ్చా? ఇది ఉంటుంది. ఒకవేళ కనుక ఆయన పర్మిషన్ ఇవ్వకుండా ట్యాపింగ్ చేశారనుకోండి, రాతపూర్వకంగానైతే ఏ రాజకీయ నాయకుడు ఫలానా నంబర్ను ట్యాప్ చేయమని రిటర్న్గా తన హోదాను ఉపయోగించుకొని కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ కానీ, ఇంకొకరు కానీ ఇవ్వరు. అంత మురుకులు ఎవరు లేరు రాజకీయాలలో ఇప్పుడు. కాకపోతే వచ్చినటువంటి లీకుల్లో ఒక పేపర్ మీద నెంబర్లు రాసి ఇచ్చారు, పెద్ద ఆయన చెప్పారు కాబట్టి చెయ్యండి అని, రోజు కొన్ని నెంబర్లు పేపర్ల మీద రాసి వచ్చేవి అనేది. రాసి నంబర్స్ ఐడెంటిఫై చేయడం కష్టం కదా, ఎవరు హ్యాండ్ రైటింగ్ అనేది. అది పంపించాలి వాళ్ళకు. ఈ డిఎఫ్ఐడి ఉంటుంది, అంటే వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ అంటే చేయగలుగుతారు, రాతను ఐడెంటిఫై చేయగలుగుతారు, నంబర్స్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. రెండవది, ఆ నంబర్లు ఆయనే రాస్తారని ఏమున్నది? కేటీఆర్ గారు నంబర్లు ఇచ్చాడు అనుకోండి, కింద ఉన్నవాడు కూడా ఆ నంబర్లు రాసుకోరా అంటే రాసిస్తాడు, దాన్ని ఫోటో తీసి పంపిస్తారు. నేను అనేది ఏంటంటే ఇన్ని సాక్ష్యాధారాలు వాళ్ళు ఎందుకు దాచుకుంటారు? ఇమ్మీడియట్గా ఎరేజ్ చేస్తారు సాక్ష్యాధారాలు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ నేరం కనుక రుజువు అయితే ఫస్ట్ శిక్ష పడేది ఎవరికి? ఆఫీసర్కి. అవును, ఇప్పుడు అందుకే జైల్లో ఉన్నారు కదా. పొలిటీషియన్ అనేవాడు ఎస్కేప్ అవుతాడు. అది జరిగిన తర్వాత ఏ ఆఫీసర్ కూడా అంత ధైర్యం చేయట్లేదు. చెప్తున్నారు కష్టమండి, ఇది మా వల్ల కాదు. చాలామంది ఆఫీసర్లు నాకు తెలుసు చేయము అని అన్న వాళ్ళు, అంటే ట్యాపింగ్ కాదు, చేయకూడని ఫైళ్ళు పాస్ చేయమని అన్నప్పుడు ఆర్డీఓ లెవెల్లో ఉన్న వాళ్ళు కానీ, రెవెన్యూలో ఇట్లాంటి వాళ్ళు చేయము అని అంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు ఎక్కడికో రిమోట్ ఏరియాస్కి. బట్ చాలామంది నిజాయితీ పరులు అనే అధికారులు ఉన్నారు. బట్ ఇక్కడ ఏం జరిగింది అంటే ఒక ఆరోపణ, వీళ్ళు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసి చాలా ఫోన్లు ట్యాప్ చేశారు అనేది. అయితే మరి ఆ లిస్ట్ ఏదో బయట పెట్టచ్చు కదా, 2 years అయింది. ముందేమో 20 ఫోన్లు ట్యాప్ చేశారన్నారు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే మేము చేయలేదు అన్నారు, మేము ఓన్లీ హోమ్ సెక్రటరీ ఇచ్చినవి మాత్రమే ట్యాప్ చేసామని అన్నారు. ఇంకోటమ్మా, ఒకవేళ నిజంగానే అట్లాంటివి దొరికినా కూడా పోలీస్ ఆఫీసరు ఒక రాజకీయ నాయకుని కోసము తోటి పోలీస్ ఆఫీసర్ను జైల్లో దోలే ప్రయత్నం అయితే చేయడు ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి ఏమన్నా చిన్న ఆధారాలు దొరికినా, క్లూస్ దొరికినా కూడా వాళ్ళు వాటిని బయట పెట్టరు. ఇదంతా ఏంటంటే ప్రజల దృష్టిని మరల్చడానికి, వీళ్ళని పట్టుకొని ఒక 6 గంటలు 7 గంటలు విచారణ పేరుతో కాలయాపన చేయడం వల్ల ఆ రోజు అది సెన్సేషన్ అవుతుంది. అంతకుముందు రోజు ఉన్న టాపిక్ అనేది కొంచెం ప్రజల దృష్టి నుంచి పక్కకు పోతుంది. ఇప్పుడు సెన్సేషన్ ఏంది? కోల్ స్కామ్.
ఈ కోల్ స్కామ్లో స్వయంగా బట్టి విక్రమార్క ఆయన సింగరేణి ఆయన పరిధిలో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఆయన పరిధిలో ఉంటుంది. ఒరిస్సా పోయి నైనా కోల్ బ్లాక్ దాన్ని విజిట్ చేసి ఆ తర్వాత అవి టెండర్స్ యాక్సెప్ట్ చేసి వర్క్ అలొకేట్ చేసి ఆల్ ఆఫ్ సడన్ క్యాన్సిల్ చేశాడు ఒక ఆరోపణ రాగానే. నిజంగానే అలా స్కామ్ లేకపోతే ఎందుకు క్యాన్సిల్ చేస్తాడు? రెండవది ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పరోక్షంగా ఇంకొక మంత్రికి సపోర్టుగానో తన బావమరిదికి సపోర్టుగానో ఇవి అలొకేట్ చేయించాలనుకున్నప్పుడు డిప్యూటీ సీఎం మీద ఒత్తిడి తెచ్చి క్యాన్సిల్ చేయించాడనేది ఒక ఆరోపణ వస్తూ ఉన్నది. ఒక మంత్రి కోసమో తన బావమరిది కోసమో. ఇదంతా కూడా ఒక విచారణ జరిపితే తప్ప వాస్తవాలు తెలియవు. ఈ లోపల మీడియా కొంత హైలైట్ చేయడం వీటన్నిటిని ఇట్లా జరిగింది, సెన్సేషన్ అయింది. ఇది ఏ రకంగా చూసినా రేవంత్ రెడ్డికి తలవంపులు తెచ్చేది. దానివల్ల ఈ డైవర్షన్ అనేది ఒకటి జరిగింది. ఇప్పుడు డైవర్షన్ అనుకున్నప్పుడు ఇదెంత ప్రయారిటీ ఉందో గతంలో జరిగినటువంటి ఆ ఫోన్ ట్యాపింగ్ కూడా అంతే ప్రయారిటీ ఉంది. అందులోనూ కూడా చాలా వరకు వాటన్నిటిని స్పాయిల్ చేసేసారు, డ్యామేజ్ చేశారు, ఎరేస్ చేశారు అనేదే ఉంది కదా. ఆ ఎరేస్ అయిన దాన్ని ఇప్పుడు రిట్రీవ్ కూడా చేయలేము. అందులో ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, దేశ రక్షణ వ్యవహారాలకు సంబంధించో లేకుంటే మిలిటరీలకో లేకుంటే టెర్రరిస్టులకు సంబంధించినటువంటి యాక్టివిటీ ఉంటే అవన్నీ పోయినట్టే కదా. వాటిని ఎవరు చేయించారు అని అవి ఎప్పటికప్పుడు అలర్ట్ అయ్యి దాన్ని స్టోర్ చేసుకుంటారు లేదా వేరే రూపంలో దాన్ని ప్రిజర్వ్ చేస్తారు. ఈ చెయ్యకూడని ఫోన్లు ట్యాప్ చేసినవి మాత్రమే ఎరేజ్ చేస్తారు. వాటికి వేరే హార్డ్ డిస్క్లు ఉంటాయి. ఆ రోజే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడానికి ఆయన డిక్లేర్ అయిన దానికి మధ్యలో అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న థర్డ్ ఈవినింగ్ డిసెంబర్ 3rd ఈవినింగ్, ప్రమాణ స్వీకారం 7th, 4th, 5th, 6th 3 రోజులు టైం ఉంది కదా. చేయాలనుకుంటే చేయొచ్చు. చేశారా లేదా నేను చెప్పలేను, బట్ చేయాలనుకుంటే చేయడానికి స్కోప్ అవుతుంది కదా. సో ఎవరు చేయించారు, ఎవరు చేశారు అనేది, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే దాంతో పాటుగా బాధ్యులు ఎవరు, బాధితులు ఎవరు అనేది కూడా కదా. ఇప్పుడు ఈవెన్ చేశారు అని దొరికినా కూడా వీళ్ళు ఎరేజ్ చేశారు అనేది ఆధారం దొరికింది, కానీ ఎవరు చేశారనేది ఎట్లా దొరుకుతుంది? ఎవరు చేయించారనేది ఎట్లా దొరుకుతుంది? ఎవరు చేయించారంటే వాళ్ళు చేయమని ఎవరైతే ఆదేశాలు ఇచ్చారో వాళ్ళే. అందులోనే ఒక పెద్ద ఆయన అనేది వినిపిస్తోంది. అంటే ఇదంతా ఊహాగానాలే. చేశారు అని ఎవరైనా ఇగో ఈయన చేశాడు అని చెప్పడానికి సాక్ష్యం ఉంటుందా? నిజంగానే అక్కడ హార్డ్ డిస్క్ ఉండిందా? ఉంటే అది ఎరేజ్ అయిందని చెప్పడానికి సాక్ష్యం ఉందా? ఉన్నప్పుడు అతనే చేశాడనే ఉన్న ప్రూఫ్ ఉందా? ఉన్నప్పుడు అతన్ని విచారించినప్పుడు ఇతని పేరు చెప్పాడని చెప్పి ఇవన్నీ లీకులే తప్ప. ఇప్పుడు వాళ్ళు వాంగ్మూలం ఇచ్చారు, చేసాము మేము, ఆ పెద్ద ఆయన చెప్పారు, మాతో చేయించారు, ఇలా పోలీసుల ముందు ఇచ్చే కన్ఫెషన్స్ చెల్లవు చట్ట ప్రకారం, ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా. పోలీసుల సమక్షంలో అది పోలీస్ ఆఫీసర్ కానీ బయట వాళ్ళు కానీ వాళ్ళ సమక్షంలో వాళ్ళే విచారణ చేసినప్పుడు ఇచ్చిన వాంగ్మూలాలు చెల్లవు. మేజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారు, సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళారు, బెయిల్ రావాలి అనుకుంటే ప్రభాకర్ రావుకి రాలేదు. మరి ఇప్పుడు ఈ సిట్ అనేది వచ్చింది, ఆ తర్వాత మాజీ మంత్రులు ఇద్దరిని 2 రోజుల పాటు జరిగింది. ఏం జరుగుతోంది ఇక్కడ? ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అమ్మా. 2 డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయి ఇలా. అంటే ఇక్కడ కూడా నేను ఒక కామెంట్ చేస్తాను రేవంత్ రెడ్డి మీద. ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ చాలా రేర్గా జరుగుతాయి. దీనికి పితామహుడు ఎవరు తెలుసా? డైవర్షన్ తెనాలి రామకృష్ణుడు. కృష్ణదేవరాయల ఆస్థానంలో ఒక గీతను ముట్టుకోకుండా చెరపకుండా చిన్నగా చేయాలంటే ఏం చేయాలి? పక్కన పెద్ద గీత గీయాలని చెప్పాడు. ఇప్పుడు ఈ కోల్ స్కామ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చాలంటే ఇంకొక ముఖ్యమైన సమస్య, సెన్సేషనల్ సమస్యను ముందు పెట్టాలి. అదే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అయితే గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇది చేయకుండా 5 ఏళ్ళు పాలించిన ముఖ్యమంత్రులు లేరు. ప్రతి ఒక్కరు చేస్తారు ఇది. కానీ వాళ్ళు స్పేరింగ్గా తన ఉనికికే ప్రమాదం వచ్చినప్పుడు, తన డిఫేమ్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు రేర్గా వాడుకుంటారు ఈ వెపన్ని. బట్ రేవంత్ రెడ్డి ఏంటంటే ప్రతిసారి ఇదే వెపన్ వాడుతున్నాడు. అప్పుడు ఏమవుతుంది? నిజంగా కూడా ఏదన్నా తీసుకొచ్చినా కూడా ఇది డైవర్షన్ పాలిటిక్స్ అనే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇటువంటి ఎప్పుడో తప్ప చేయకూడదు. ఇప్పుడు 2 ఏం చేసాడో చెప్తా. హరీష్ రావు గారిని చేసే ముందేమో టీఆర్ఎస్ దిమ్మలు గులగొట్టండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సెల్ఫ్ గోల్ అయిపోయింది అది. ఈయన టీడీపీకి అనుకూలంగా ఉన్నాడు అనేది బాగా ప్రచారమైంది. కాంగ్రెస్లో వ్యతిరేకత వచ్చింది, హైకమాండ్కు ఫిర్యాదులు పోయినాయి. దాని నుంచి చర్చను మళ్లించడం కోసం నెక్స్ట్ డే హరీష్ రావును పిలిపించారు.
ఆ రాత్రి 9 గంటలకు ఆలోచించారు. ఇప్పుడు సిట్ అయితే కనుక రాత్రి 9కి డిసిషన్ తీసుకుంటుందా? వాళ్ళు పనిచేస్తే 10 గంటల నుంచి 5 గంటల వరకు వాళ్ళ డ్యూటీ టైమింగ్స్ అది. రాత్రి 9కి స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ కాబట్టి స్పెషల్ కాబట్టి దానికి ఇలాంటి టైం లిమిట్స్ బౌండరీస్ అనేవి ఏమి ఉండవేమో. అంటే వాళ్ళు ఏమైనా టైం ఫ్రేమ్ పెట్టుకున్నారా ఈ 10 రోజుల్లో తెలుస్తామని? మళ్ళీ ఇవాళ కేటీఆర్ది అయిపోయింది కదా, ఈ ఫైల్ పక్కకు పోతుంది. మళ్ళీ 10 రోజులు మళ్ళీ పిలుస్తామని చెప్పారు. పిలుస్తారు మళ్ళీ ఎప్పుడు ఇంకొక స్కామ్ వచ్చినప్పుడు, ఇంకొక డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఒక రంగం సిద్ధమైనప్పుడు అప్పుడు పిలుస్తారు. అంటే ఇది ఆ రోజు చేశారు. దావోస్లో ఘోరంగా విఫలమైండు రేవంత్ రెడ్డి. ఫస్ట్ టైం పోయినప్పుడు 1,70,000 కోట్ల వచ్చినాయని చెప్పాడు. రెండోసారి పోయినప్పుడు కూడా 1,00,000 పైన కోట్లు, 2 లక్షల పైన 2 లక్షలు కోట్లు వచ్చాయని చెప్పాడు. ఇప్పుడు ఏమైంది తెలుసా, ఎంత ఘోర పరాభవమైంది దావోస్లో. కరెక్ట్గా దావోస్లో అక్కడ ముగుస్తున్న సెషను ఇక లాభం లేదు, ఇది మళ్ళీ చర్చ. ఇది కేటీఆర్ అయితే చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తాడు కదా దావోస్లో ఏం జరుగుతున్నది అనేది. ఎంత పరాభవం అయిందంటే లాస్ట్ టైము 13 సమ్మిట్లో పోయాడు ఆయన. దావోస్లో 2 సమ్మిట్లు, జపాన్లో 1, ఇతరత్ర 10 మన దగ్గర పెట్టినాయి కావచ్చు, బయటికి పోయినాయి కావచ్చు. అన్నీ కలిపి 4,60,000 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి అవన్నీ కూడా ప్రచారం చేశారు. మెట్రో పిల్లర్స్ మీద పెద్ద పెద్ద పోస్టర్లు వేశారు, అంతా చేశారు, ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు. 4,60,000 కోట్లలో 12,000 కోట్లకు అప్రూవల్స్ వచ్చినాయి. 2,500 కోట్లకు ఒక్క పరిశ్రమ వచ్చింది ఈ మొత్తం 2 ఏళ్ల పీరియడ్లో. అది అట్లుంది. కేసీఆర్ తన ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు, ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు మధ్యప్రదేశ్ది. ఇదంతా ఫేక్. ఆ హోటల్లో, స్టార్ హోటల్లో పనిచేసే వాళ్ళు అందరినీ తీసుకొచ్చి సంతకాలు పెట్టించి ఈ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి చూపెట్టారు అని 2-3 ఉదాంతాలు ఆయన చెప్పాడు. చంద్రబాబు నాయుడు దగ్గర ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు ఎట్లా వస్తున్నాయి, వచ్చినట్టు ఎట్లా చూపెడతాను, మధ్యప్రదేశ్లో ఆ సీఎం తనతో ఎట్లా షేర్ చేసుకున్నది, ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు ఏంటంటే అట్లా బుకాయించడానికి ఆడ అవకాశం దొరకలే కేసీఆర్ దీన్ని బట్టబయలు చేశాక. ఇప్పుడు ఏం జరిగింది, మహారాష్ట్ర 30 లక్షల కోట్లు తీసుకుపోయింది. అక్కడ పెట్టుబడులు మహారాష్ట్ర ప్రభుత్వానికి 30 లక్షల కోట్ల పెట్టుబడులు సంతకాలు అయినాయి నిన్న. కాకపోతే అక్కడ కూడా వినిపిస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే మహారాష్ట్రలో అక్కడ పక్క రాష్ట్రానికో లేకుంటే పక్క ఎవరైతే ప్రాంతానికి చెందినటువంటి ఒక లీడర్ ఉన్నారో అక్కడ ముంబైలో జరుపుకోవాల్సినవి వాళ్ళనే అక్కడ దాకా దావోస్ దాకా పట్టుకెళ్ళారు, అక్కడ ఒప్పందం చేసుకొని ఇక్కడికి వచ్చారు. అయినా కూడా ఈయన కూడా అట్లనే చేశాడు. మరి ఈ 4,60,000 కోట్ల సంతకాలలో చాలామంది మన తెలంగాణ వాళ్ళు ఉన్నారు. మొన్న రైజింగ్ దానిలో ఏ అంబానో అదానో సంతకాలు చేయలే, మనోళ్ళే చేశారు. 70,000 కోట్లకు నేను సంతకం పెట్టినా, దుబాయ్ పోయి ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, నీకు అంత సత్తా లేదు కదా అంటే, లేదు కాబట్టి పెట్టుబడుల కోసం దుబాయ్కి వచ్చిన అన్నాడు. ఏ షేక్ నన్ను అడిగి ప్రాజెక్టు మంచిగా ఉంది ముందే సంతకం పెట్టేసిన అన్న అక్కడ అని చెప్పిండు మన తెలంగాణ పిల్లోడే. అంటే నేననేది ఏంటంటే ఇక్కడ కనీసం పక్కనున్న ఆంధ్రప్రదేశ్ 2.5 లక్షల కోట్లకు సంతకాలు అయినాయి. మనకంటే చిన్న రాష్ట్రం కేరళ 1,20,00,000 కోట్లకు 1,20,00,000 కోట్లకు సంతకాలు, 1,20,000 కోట్లకు సంతకాలు అయినాయి. 1,20,000 కోట్లు. తెలంగాణ దగ్గరికి వచ్చేవారికి 28,000 కోట్లు. అంటే అత్యంత తక్కువ పెట్టుబడులు సంతకాలు అయినాయి తెలంగాణకు. ఆ 28,000 కోట్లలో మరి 8,000 కోట్లు వస్తే తెలియదు. బట్ ఇప్పటికీ అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ ఏం రాలేదు కదా, ఎన్ని ఒప్పందాలు అయ్యాయి. మీ చేతిలో సెల్ ఫోన్ ఉంది, మీరు గూగుల్లో అడిగితే చెప్తుంది. ఎందుకు అంటే ప్రతి దానికి అక్కడ రికార్డు ఉంటుంది. ప్రెస్లో కూడా వచ్చినాయి. 3 రోజులలో మొదటి రోజు ఎంత, రెండో రోజు ఎంత, మూడో రోజు ఎంత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. మహారాష్ట్ర మొదటి రోజే 14 లక్షల కోట్లు గ్రాప్ చేసింది. అటెన్షన్ డైవర్ట్ అయిపోయింది తెలంగాణ మీద నుంచి మహారాష్ట్ర వైపు. ఎందుకంటే ఈయన పదే నా దగ్గర డబ్బులు లేవు, నా అప్పుల పాలైపోయినా, నాకు ఎవడు బ్యాంక్ అప్పు ఇస్తలేడు, ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల అవి ఎకనామిక్ టైమ్స్లో వాళ్ళు తీసుకునేదే. అవి ఎకనామిక్ టైమ్స్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఇట్లాంటి పేపర్లల్లో వాళ్ళు ఇవే క్యాచ్ చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఎట్లుంది రాష్ట్రానికి. కాకు కూడా చెప్పింది ఆర్థిక పరిస్థితి తిరోగమనంలో ఉందని. ఇది డైరెక్ట్ రిఫ్లెక్షన్ దావోస్లో కనబడ్డది. ఇది బయట పెడతాడు కేటీఆర్ అనే ఉద్దేశంతో డే లాంగ్ ఆయనను కూర్చోబెట్టారు. ఆయనను విచారించదలుచుకుంటే 10 నిమిషాల టైంలో బయటికి పంపాలి ఆయన అడిగిన ప్రశ్నలకు. డే లాంగ్ ఎందుకు కూర్చోబెట్టారంటే బయటకు వస్తే మీడియా ముందుకు వస్తాడు, రాత్రి మీడియా టైం అయిపోయేదాకా ఆయన అలా కూర్చోబెట్టుకొని. హరీష్ రావు కూడా అంతే.
బట్ డైవర్షన్ కోసమే ఇంకోటేదో బయటపడుతుందని వీళ్ళని అనుకున్నప్పుడు ప్రజలు అక్కడ ఎదురు చూడట్లేదా? ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఏం జరిగింది, కాళేశ్వరంలో ఏం జరిగింది, మిగతా అంశాలకు సంబంధించి ప్రతి దాంట్లోనూ కుంభకోణాలు ఉన్నాయి అంటే అనుకుంటే నిజాలు నిలకడ మీద కొంత టైం బట్టి బయటకు వస్తాయి కదా. ఇప్పుడు కాళేశ్వరంలో ఏటీఎం అన్నారు, కాళేశ్వరంలో ఏం రూపాయి పని జరగలేదన్నారు, 1,00,000 కోట్ల స్కామ్ అన్నారు. ఎలక్షన్లు అప్పుడంటే దానికి కౌంటర్ ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు నమ్మిళ్ళు ప్రజలు. ఇప్పుడు నమ్మట్లేదు కదా. ఏం చేయకుండా కాళేశ్వరంలో గిన్నె అయినాయా, ఇప్పుడు నువ్వు అక్కడి నుంచి నీళ్ళు తెస్తున్నావు, కాళేశ్వరం లేకుండా గండిపేట ఎట్లా నింపుతావు, అవన్నీ కాళేశ్వరంలో భాగం కాదా అని అడుగుతున్నారు. అంటే వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రజలకు కొంత టైం పడుతుంది. అంటే అబద్ధాలతోని ఎక్కువ కాలం ఎక్కువ మందిని నమ్మేయగలుగుతారా? కొంతకాలం ఎక్కువ మందిని నమ్మేయగలుగుతారు. అంతేగాని ఎక్కువ కాలం అందరినీ నమ్మించడం అనేది అబద్ధాలతో సాధ్యం కాదు. తెలుస్తుంది కదా, ఒక్కొక్కటి పర్సూ చేసుకుంటూ పోతూ ఉంటారు, కౌంటర్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఆరోపణలు ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి ప్రూఫ్ అనేది లేదు వీటికి అనేది జనానికి అర్థమైపోయింది. నిజంగానే చేసి ఉండొచ్చు అని కూడా అనుకుంటున్నారు. బట్ ఎందుకంటే ఈ ప్రచారం పదే సోషల్ మీడియాలో జరిగింది కాబట్టి నిన్న ఎట్లా అబద్ధాలు మీడియా ప్రసారం చేసింది అనేది హరీష్ రావు గారు కేటీఆర్ కూర్చొని చెప్పారు. లోపల రాధాకిషన్ రావు వచ్చినట్టుగా ఈయన పక్కన కూర్చోబెట్టినట్టు, ప్రభాకర్ రావుని తీసుకొచ్చిన పక్కన కూర్చోబెట్టినట్టు స్క్రోలింగ్లు వచ్చినాయి చాలా ఛానళ్ళల్లో, మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళల్లో కూడా. బట్ ఇద్దరిని కలిపి కాకపోయినప్పటికీ ఇద్దరిని విడివిడిగా 2 వేరు రూమ్లో కూర్చోబెట్టి సమాధానాలు రాబట్టారు. డిఫరెంట్గా ఉన్నాయా 2 సమాధానాలు అని అఫీషియల్గా ఎవరైనా చెప్తే తెలుస్తుంది. ఇప్పుడు అందులో విచారణలో ఉన్న వాళ్ళనే చెప్పాలి, ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, లేదంటే సజ్జనారాయణ చెప్పాలి. కేటీఆర్ అయితే అక్కడ ఆయన ముందు ఎవరిని కూర్చోబెట్టలేదని చెప్పాడు. నేను ఏ రావు లేడు, నందమూరి తారక రామారావు తప్ప, కల్వకుంట్ల తారక రామారావు తప్ప ఏ రావు లేడు అని చెప్పాడు. అంటే ఆయన చెప్పింది నమ్మాల్సి వస్తుంది, ఎందుకంటే ఆయన లోపల నుంచి వచ్చాడు కాబట్టి. కాకపోతే ఇక్కడ కీలకమైనటువంటి ఇంకొక 2 అంశాలు ఉన్నాయి. వార్ రూమ్ పేరుతో వాళ్ళు ఏం చేశారు, ఎక్కడో వాళ్ళ ఆఫీసుల్లో కాకుండా డిఫరెంట్ ఎక్కడో కార్నర్స్లో పెట్టుకుని వార్ రూమ్లను యాక్టివిటీ చేశారు. ఇంకొకటి బీఆర్ఎస్ డబ్బులతోనే ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ తెప్పించుకొని దాన్ని మిస్యూజ్ చేశారు. ఆ రూపంలో ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వీళ్ళు డబ్బు తీసుకున్నారు అనేది ఇవి ప్రూవ్ ఎట్లయితే అంటున్నాను నేను. ఒక కంప్లైంట్ వచ్చింది సంధ్యా శ్రీధర్ దగ్గర నుంచి, నన్ను బెదిరించారు, ఎలక్టోరల్ బాండ్స్ నా ఫోన్ ట్యాప్ చేసి 10 కోట్లో 12 కోట్లో తీసుకున్నారు అనేది. ఎక్కడి నుంచి తెచ్చిండ డబ్బులు? ఆయన బ్లాక్ మనీని ఆయన ఆధారాలతో ప్రూవ్ చేయగలుగుతారా? 12 కోట్లు బ్లాక్ మనీ తీసుకొచ్చినట్టు ఎట్లా చూపెడతాడు, వీళ్ళకు ఇచ్చినట్టుగా ఎట్లా చూపెడతాడు? ఇవన్నిటికీ కోర్టు అనేది అది నిశ్చితంగా పరిశీలిస్తుంది. డైరెక్ట్ ఎవిడెన్స్ ఇది ఏంటంటే సివిల్ క్రైమ్, ఖచ్చితంగా ఆధారాలు ఉండాలి. మనీ మ్యాటర్స్లలో ఖచ్చితంగా ఆధారాలు ఉండాలి. నువ్వు 20,000 కంటే ఎక్కువ క్యారీ చేయకూడదని చెప్తున్నాయి చట్టాలు. ఎక్కడిని తీసుకొచ్చి పెట్టినావు నువ్వు అన్ని కోట్లు, అన్ని వేల కోట్లు? ఇప్పుడు సంధ్యా శ్రీధర్ ఏంటంటే ల్యాండ్ గ్రాబర్గా కేసులు ఉన్నాయి ఆయన మీద. వీళ్ళు క్లియర్ చేయమంటే చేయలేదు కావచ్చు, బహుశా ఆ కక్షతో చెప్తాడని ఎందుకు అనుకోకూడదు? దానికి కూడా కౌంటర్ ఉంటుంది కదా. నేనేమంటున్నా, ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నేను చెప్పట్లేదు. బట్ పర్మిటెడ్ లిమిట్స్లో ఆ 650 మందిదే జరిగిందా, లేదా వేరే వాళ్ళే కూడా జరిగినాయి అన్నప్పుడు ముందు పోలీస్ ఆఫీసర్లు కన్ఫెస్ అయిన వాళ్ళు చెప్పాలి కదా, వాళ్ళని మీడియా ముందు కూర్చోబెట్టాలి. వాళ్ళు ఏదో వాళ్ళ ముందర స్టేట్మెంట్ ఇవ్వడం కాదు. వాళ్ళు కూడా రేపు బాధ్యులు అవుతారు. వాళ్ళు ఒకవేళ పెద్ద ఆయన చెప్తే మేము చేసామని అన్నారు అనుకోండి, ఇక్కడ బలయ్యేది పెద్ద ఆయన కాదు, వీళ్ళు బలవుతారు. ఎందుకంటే పెద్ద ఆయన చెప్తే నువ్వు చేస్తావా? అసలు ఆ పెద్ద ఆయన ఎవరైనా కానీ నువ్వు పెద్ద ఆయన చెప్తే నువ్వు చేస్తావా? ఎవరన్నా కానీ ఎవరు చెప్పినా పెద్ద ఆయన చేతిలో అధికారం ఉంది, పెద్ద ఆయన చేతిలో ఉన్నాయి, ఇల్లీగల్గా చెప్పినట్టు వినాలని మీకు ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ ఓత్ తీసుకున్నప్పుడు రాజకీయ నాయకుల కనుసన్నల్లో ఉండాలి, వాళ్ళ అడుగులోకి మడుగులొత్తాలి, వాళ్ళు ఏది చెప్తే అది చేయాలని చేస్తారా? ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజాయితీగా ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ 20 సార్లు ట్రాన్స్ఫర్ అయిన సందర్భాలున్నాయి వాళ్ళ సర్వీస్లో. మామూలుగా అయితే 2-3 ఏళ్ళు ఒక దగ్గర ఉంచాలి. ఎందుకు అవుతారు వాళ్ళు? అంటే వాళ్ళు చెప్పినట్టు చేయరు కాబట్టే కదా. నీకు అయ్యేది ఏముంది? నేను ఉద్యోగంలోకి వెళ్ళి తీసేయలేడు కదా, దాడి చేయించలేడు కదా, ట్రాన్స్ఫర్ చేస్తాడు అంతే కదా. ఒక నిజాయితీ గల ఆఫీసర్ ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్ కావడానికి సిద్ధంగా ఉండాలి. అంత మాత్రాన నువ్వు జైలు పోయే పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి వాళ్ళకు ఇటువంటి పనులు చేసి? రాజకీయ నాయకుడు 5 ఏళ్ళ తర్వాత ఉంటాడో లేడో తెలియదు, బట్ నువ్వు సర్వీస్లో 30 ఏళ్ళు ఉండాలి కదా. 30 ఏళ్ళు సర్వీస్లో ఉండాలనుకున్నప్పుడు
నువ్వెట్లా దీనికి ఈల్డ్ అవుతావు? కాకూడదు కదా. కాబట్టి ఫస్ట్ మిస్టేక్ ఎవరిది అవుతుంది ఇక్కడ? ప్రతిసారి అధికారులు బలవుతారా ఏ ఇష్యూ అయినా ఏదైనప్పటికీ కూడా? మన సిస్టమ్ అట్లా అవకాశం ఇచ్చింది. ఎందుకంటే అధికారి నిజాయితీగా ఉంటే బలిగాడు, అధికారి కనుక అమ్ముడు పోతే బలవుతాడు. రాజకీయ నాయకుడికి ఎప్పుడు సేఫ్ సైడ్ ఉంటుంది, బ్రిటిష్ కాలం నుంచి కూడా. అధికారి నిజాయితీగా ఉన్నాడు అనుకోండి, నేను చేయను అనుకోండి, ట్రాన్స్ఫర్ అయిపోతాడు ఇంకెక్కడికి. అలా అయినా బలయ్యేది వాళ్ళే కదా. బలే అని అనకూడదు, ఎందుకంటే ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి వాళ్ళు. వాళ్ళు చెప్పినట్టుగా వినలేదు కాబట్టి ఒక పనిష్మెంట్ లాగా అంతే కదా. చాలాసార్లు రిజిగ్నేషన్ లెటర్ జేబులో పెట్టుకొని ఉంటారు, అవసరమైతే రాజీనామా చేస్తాం కానీ మేము మాత్రం ఈ పిచ్చి పని. చాలామంది ఐఏఎస్లు రిజైన్ చేశారు, దేవవ్రత కంటానుండే చాలామంది రిజైన్ చేశారు ఈ ఒత్తిళ్లకు. ఎక్కడన్నా కూడా వీళ్ళ ఒత్తిళ్లకు లోన్ కావాలని చెప్పి చాలామంది ఆ ఉద్యోగాలు కూడా వద్దనుకున్నారు. అందులో కేటీఆర్ కూడా ఒకడు. ఆ సివిల్స్ రాయమని కేసీఆర్ గారు అడిగితే థర్డ్ క్లాస్ జాబ్ నాకెందుకు, రాజకీయ నాయకులు ఏం చెప్తా చేయాల్సి వస్తుంది, నాకు వద్దు అని చెప్పి ముఖం మీద చెప్పి ఆయన ఎంబీఏలో జాయిన్ అయ్యాడు సివిల్స్ రాయకుండా. ఇదే డైలాగ్ కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పాడు నాతో. సివిల్స్ ఏరా అంటే థర్డ్ క్లాస్ జాబ్ అన్నాడు వీడు అని చెప్పి. సార్ ఇప్పుడు ఇజ్రాయెల్ టెక్నాలజీని తీసుకొచ్చుకున్నారు, అది దేశ భద్రత కోసం లేకుంటే డిఫెన్స్ సిస్టమ్ కోసమో ఒక రక్షణ కోసం ఉపయోగపడేటువంటి దాన్ని ఇలా మిస్యూజ్ చేసి పర్సన్స్ మీద ఎవరైతే నచ్చలేదో, ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, విపక్షాల్లో ఉన్నారో వాళ్ళని మానిటర్ చేయడానికి పెట్టుకోవడం ఏంటి? నేనేమంటున్నా, తెచ్చింది దీనికోసం కాదు, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఇదే సజ్జన్ అన్నప్పుడు తెచ్చినట్టున్నారు. అయితే దీనిలో చాలా ఫలితాలు వచ్చాయి. ఎక్కడెక్కడి గుజరాత్లో, తర్వాత వేరు ప్లేసెస్లో ఐఎస్ఐఎస్ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు తీవ్రవాదులు వాళ్ళు చేసే విధ్వంసాన్ని ముందే పసిగట్టి భారతదేశాన్ని అలర్ట్ చేశారు. కేసీఆర్ గారి పీరియడ్లో ఇట్లాంటి చాలా కౌంటర్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళ దృష్టి తేవడం జరిగింది, దాన్ని ప్రివెంట్ చేయడం జరిగింది. లేకుంటే కొన్ని వందల మంది బలయ్యే వాళ్ళు ఈ రోజు వరకు కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నడుస్తూ ఉండేటి. ఆ విషయంలో సజ్జనాన్ని ఒప్పుకోవాలి. ఆయన ఫేక్ ఈమెయిల్ ఐడీలు ఇట్లాంటి క్రియేట్ చేసి చాలామందిని ట్రాప్ చేశాడు. దాదాపు ఆ పీరియడ్ అంతా కూడా ఒక్క ఐఎస్ఐఎస్ యాక్టివిటీ కూడా జరగలేదు. ఈ ఒకతన్ని ఎస్ఐని చంపిన ఒకే ఒక్క ఇన్సిడెంట్ నల్గొండ దగ్గర తప్ప, దాని కౌంటర్గా వికారుద్దీన్ చంపేశారు. అది ఒక్కటి తప్ప వేరే ఏం లేదు. అది ఆ ఇజ్రాయెల్ టెక్నాలజీ బహుశా అదే కావచ్చు పట్టించింది. అది తేవడం వల్లనే కొన్ని క్రైమ్స్ను ఆపగలిగారు. దానివల్ల మేలు ఎక్కువ జరిగింది. ఒకవేళ దాన్ని ఉపయోగించుకొని ట్యాప్ చేశారని అనుకుంటే ఫస్ట్ బలయ్యేది అధికారులు, తప్పు చేసింది అధికారులు. అది అయిన తర్వాత అప్పుడు వీళ్ళ మీదకి వస్తుంది నేరం. అదేది లేకుండానే వీళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తే అది నిలబడదు. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది శిక్ష పడని కేసు, విచారణలోనే వీగిపోయే కేసు. ఇప్పుడు అదే సజ్జనార్ గతంలో చాలా బాగా వర్క్ చేశాడు, ఇలాంటి యాక్టివిటీస్ అన్నింటినీ కంట్రోల్ చేయడంలో ఉపయోగపడినటువంటి సజ్జనార్ మీద ఇప్పుడు ఎందుకని బీఆర్ఎస్కి అంత కోపం వస్తోంది? నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అన్నారు ఆయన మీద 7 కేసులు ఉన్నాయి. ఎవరు అధికారంలో ఉన్నా కూడా వాళ్ళ మెప్పు కోసం పనిచేసే వాళ్ళు కొందరు ఉంటారు, నిజాయితీగా తన బాధ్యతలను నిర్వహించే వాళ్ళు కొందరు ఉంటారు. సజ్జనార్ ఏ కేటగిరీ కిందికి వస్తున్నారో నేను చెప్పలేను, కానీ నేను చెప్పాను ఆయన గురించి. ఎందుకంటే అన్నారు ఆయన చేసినటువంటి దాని వల్ల చాలా వరకు కంట్రోల్ అయ్యాయి. అందుకే నేనేమంటున్నా అంటే ఆయన నిజంగానే అధికార లోపల నిజాయితీ ఉండి తను చట్టానికి బద్ధుడై ఉన్నాడా అనుకుంటే ఈ దిశ ఎన్కౌంటర్ కానీ, వరంగల్లో యాసిడ్ పోసిన వాళ్ళని చంపడం కానీ, ప్రజలు కోరుతున్నారు ముఖ్యమంత్రి గారు ఆదేశించారని చెప్పి అట్లా చంపడు. బట్ ఎక్కడో ఒకడ ఆయన కన్సర్న్ ఉంటుంది ఆయనకు. ఇప్పుడు మీరు నేను ఎట్లయితే ఫీల్ అవుతామో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అట్లాగే ఫీల్ అవుతాడు ఆయన. అట్లాగే ఫీల్ అయ్యి ఆయన చట్టాన్ని చేతిలోకి తీసుకున్న సందర్భాలున్నాయి. సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ ఎదుర్కొంటున్నాడు. బహుశా ఆ కేసు క్లియర్ అయిందో లేదో నాకు తెలియదు, బట్ అప్పీల్ ఉండే అక్కడ. ఏది ఏమైనా కూడా ప్రజలు పూలు చల్లారు ఆయన మీద. అంటే ప్రజల ఆలోచనలో తగ్గట్టుగా ఆయన వ్యవహరించాడు. అట్లా వ్యవహరించమని బహుశా ముఖ్యమంత్రి లేకుంటే హోంమంత్రి చెప్పి ఉండొచ్చు, బట్ దాన్ని చట్టం పర్మిట్ చేయదు కదా. దిశ ఎన్కౌంటర్ని అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ అది తప్పు అనేది మాలాంటి వాళ్ళం ఆ రోజే గొంతెత్తాం. అది చేయకూడదు. ఈవెన్ యాసిడ్ పోసి కొంతమందిని అది ఇది చేసినప్పుడు కూడా ఆ ఇన్సిడెంట్లో వరంగల్లో 3 తీసుకుపోయి కాల్ చేశాడు. ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ పోయినప్పుడు ఇక దానికి ఏదో కథలుతారు, వెపన్ తీసుకుపోతుంటే ఇదని. అట్లా చాలా జరిగినాయి ఆయన పీరియడ్లో. 3 ఇన్సిడెంట్లు అయితే నాకు తెలుసు. బట్ ఇది చట్ట ప్రకారం అయితే చేయకూడదు ఆయన.
ప్రజల ఆకాంక్షల మేరకు చేసిండా లేకుంటే ముఖ్యమంత్రి చెప్తే చేసిండా అంటే అటువంటి వ్యక్తే ఇవాళ సిట్ ముఖ్యాధికారిగా ఉన్నాడు. అంటే రాజశేఖర రెడ్డి పీరియడ్లో పనిచేశాడు, చంద్రబాబు పీరియడ్లో పనిచేశాడు, కేసీఆర్ పీరియడ్లో పనిచేశాడు, రేవంత్ రెడ్డి పీరియడ్లో పనిచేస్తున్నాడు. అంటే ఆయనకు పర్సన్ ముఖ్యం కాదు, ఎవరు అధికారంలో ఉన్నారు వాళ్ళ ఆదేశాలను శిరసా వహించాలి. అక్కడ అధికారిగా ఉన్నారు కాబట్టి, పోలీసు అధికారిగా ఉన్నారు కాబట్టి ఆయన అలా ఫాలో అవ్వాల్సిందే కదా. అదే ఇంతకుమించి నేను ఏది మాట్లాడినా ఇప్పుడు నాకు నోటీస్ వస్తుంది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి వచ్చినట్టుగా. దాంతోపాటు మీకు నోటీస్ వస్తుంది. ఈ పంచాయతీ అంత అవసరం మీకు నాకు? ఇప్పుడు ఏం జరగబోతోంది మరి? నెక్స్ట్ ఏమవుతుంది? ఏమీ జరగదు. ఫస్ట్ పోలీస్ అధికారులు వాళ్ళు అరెస్ట్ అయ్యారు, ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు, బెయిల్ కూడా రాదు, సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. ఆ తర్వాత మంత్రులు వచ్చారు, ఇద్దరు అయిపోయారు, ఎక్స్ మంత్రులు వచ్చారు, ఆ ఇద్దరు అయిపోయారు. హూ కమ్స్ నెక్స్ట్ అంటే ఆయన ఎవరినైనా పిలవచ్చు, సీఎం కూడా పిలవచ్చు, కేసీఆర్ని పిలవచ్చు, ఆ టీఆర్ఎస్లో ఉన్న ఇతర మంత్రులను పిలవచ్చు. అప్పటి పీరియడ్లో రేవంత్ రెడ్డికి ఎవరి మీద కక్ష ఉన్నా లేకుంటే ఎవరిని విచారించాలనుకున్నా ఓ ఫేక్ కంప్లైంట్ ఎవరితో నన్ను ఇప్పించి పిలిపించవచ్చు. చట్టం చేతిలోకి తీసుకోవడానికి ఈయన ఆయన అని ఏముంటుంది? ఎవరినైనా పిలవచ్చు, ఎవరినైనా విచారించవచ్చు. జరుగుతుంది ఏం బహుశా ఇంకొక పెద్ద ఇష్యూ వచ్చినప్పుడు, రేవంత్ రెడ్డి పదవికే ప్రమాదం వచ్చేటువంటి స్కామ్ వచ్చినప్పుడు అప్పుడు కేసీఆర్ని పిలిచి మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయొచ్చు. ఓకే, ఇలా తేలేదు ఏముండదమ్మా. సో ఇప్పుడు క్లీన్ చిట్టా మరి కేసీఆర్కి, మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులకి? ఒకవేళ క్లీన్ చిట్ కాకుండా ఈయన కేసులు పెట్టినా కూడా అవి నిలబడమంటున్నా నేను. ఓకే, ఎందుకంటే ఒకవేళ నేరం చేయాలనుకున్నా అప్రమత్తంగా ఉంటారు కదా. ఎందుకు చేస్తారు? తెలిసినట్టు చేస్తారా, దొరికేటట్టు చేస్తారా, రికార్డ్స్ అన్నీ ఆధారాలు ఇచ్చినట్టు చేస్తారా? ఆ సంతకాలు పెట్టాల్సింది ఎవరమ్మా? అధికారులే కదా. రేపు కాళేశ్వరం జరిగింది అనుకుందాం, సరే ఎన్లనైనా రంధ్రాన్వేషణ చేస్తే కొన్ని తప్పులు దొరుకుతాయి. మళ్ళీ చెప్తున్నా, ఆ తప్పుల వల్ల కాళేశ్వరం ఇదైందని నేను చెప్పట్లేదు, బ్లాస్ట్ వల్లనే అయింది అది. బట్ తప్పులు జరిగినాయి, నిర్వహణ లోపం జరిగింది, డిజైన్లలో కూడా ఏమైనా లోపాలు ఉంటే ఉండొచ్చు కాక రేపు తేలితే ఎక్స్పర్ట్ కమిటీ. బట్ శిక్ష ఉద్దేశించింది ఎవరికి? ఇంజనీర్లు, 17 మంది ఇంజనీర్లను వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పేసి ఎన్డీఎస్ఏ చెప్పింది. పీసీ ఘోష్ కమిషన్ అదే రికమెండ్ చేశాడు. అలా కేసీఆర్ మీద కేసు పెట్టమని చెప్పారా? ఇరిగేషన్ మినిస్టర్స్ మీద కేసు పెట్టమని చెప్పారా? ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. వాళ్ళు తప్పులు చేయకుండా కేసులు పెట్టవచ్చు, తప్పులు చేసినా కేసు పెట్టకపోవచ్చు, ఆధారాలు దొరకకపోవచ్చు. కేసులు పెట్టేంత మాత్రాన అవి గెలుస్తారని ఎట్లా అనుకుంటారు? అట్లా ప్రూవ్ అయిన కేసులు ఎన్ని ఉన్నాయి మొత్తం భారతదేశంలో? ఒక గడ్డి స్కామ్ కనబడుతుంది లాలూ ప్రసాద్ది. ఇంకా ఏ కేసులో ఎవరు అటువంటి శిక్షలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు, జైలు పోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా రాజకీయ కాలక్షేపము, ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేయడానికి తప్ప సీరియస్నెస్ కనబడదు ఇక్కడ. అందుకే వీటన్నిటినీ విడివిడిగా మనం ఆలోచించినట్టయితే నిజంగానే దొరికే కేసులు ప్రతిపక్షం పెట్టదు, ప్రతిపక్షం మీద గవర్నమెంట్ పెట్టదు. దొరికే కేసులు గవర్నమెంట్లో ఉన్న వాటి మీద ప్రతిపక్షం పెట్టదు. ఈ జనం లోపల ఒక హై డ్రామా నడిపించడానికి అందులో వాళ్ళ పరిమితమైన రాజకీయ ప్రయోజనాలు, డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ యాంగిల్లో చూసినప్పుడు ఇదంతా అర్థమవుతుంది మనకు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు